హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. పూణేలోన ఒక ప్రముఖ యువ వ్యాపారవేత్త దారుణమైన హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనకందరికీ తెలుసు. అతనే కేతన్ అగర్వాల్. ఆ తర్వాత సియా గోయల్, వీళ్ళిద్దరూ కూడా పెళ్ళికి అంటే ఎంగేజ్మెంట్ పూర్తయిపోయింది. ఇరు కుటుంబాల వాళ్ళు అంగీకరించారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి, జంట చూడడానికి చక్కగా ఉంది అనుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఎంగేజ్మెంట్ చాలా భారీగా చేశారు. కేతన్ వాళ్ళ నాన్నగారు చాలా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా చేశారు. అంతా చేసిన తర్వాత ఆమె పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించాలని ఒక స్టార్ హోటల్లో ఒక పెద్ద ప్యాలెస్ బుక్ చేసి అక్కడ నిర్వహించాలి అనుకునే రోజుకు కొద్ది రోజుల ముందుగా సియా, ఇలా కాదు మనం ట్రెక్కింగ్కి వెళ్దాము, మనం ఇద్దరం కాస్త ఏకాంతంగా వెళ్దామని అతన్ని లోహగఢ్ అనేటువంటి ఒక పురాతన కొండపైకి ట్రెక్కింగ్ అని తీసుకెళ్ళి, ఒక చారిత్రక ప్రాంతంలో ట్రెక్కింగ్ అని తీసుకెళ్ళి అక్కడ అతన్ని అనుమానాస్పదంగా కొండపై నుంచి కిందికి తోసేసింది. దాంతో అతను మరణించాడు. ఎప్పుడైతే కేతన్ అగర్వాల్ మరణించాడో సియా గోయల్కు సంబంధించినటువంటి విషయం సంచలనంగా మారిపోయింది. సియా గోయల్కు అంతకుముందే ఒక ప్రియుడు ఉన్నాడు. అతని ప్రియుడి పేరు చేతన్ చౌదరి. అతను డ్రై ఫ్రూట్స్ వ్యాపారి. ఈమె ఒక చిరు వ్యాపారిగా ఉండేది. ఈమె కూడా ఆంటర్ప్రెన్యూరిస్ట్. సో వీళ్ళిద్దరి మధ్య కూడా సయోధ్య ఉంది, స్నేహం చిగురించింది. వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమను పెద్దలకు చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు బలవంతంగా కేతన్ అగర్వాల్ వారి కుటుంబంతో సంబంధం కుదుర్చుకొని అతనికి పెళ్లికి ఫిక్స్ చేయించారు. పాపం అమాయకంగా కేతన్ అగర్వాల్ ఈ మొత్తం ఎపిసోడ్లోన బలైపోయారు. మంచి వయసులో ఉన్నటువంటి యువకుడు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పుడైతే అతన్ని అలా తోసేశారో ఈ కేసు సంచలనంగా మారడంతో పాటు పోలీసులు దీన్ని చాలా చురుకుగా వ్యవహరించి, సిట్ దర్యాప్తు సంస్థ దీన్ని చాలా చురుకుగా వ్యవహరించి అన్ని ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. ఒక్కొక్క విషయం సేకరిస్తున్న కొద్దీ విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. మొట్టమొదట చేతన్ చౌదరిని, ఆ తర్వాత సియా గోయల్ని, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడారు. ఏం కథ అని. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేశారు. సీన్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది ఆ కొండకు వెళ్ళి ఆ స్పాట్ను చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగఢ్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే సియా ఎప్పుడైతే కేతన్ను అక్కడి నుంచి తోసేసిందో ఒక స్పాట్ నుంచి, ఇప్పుడు దాన్ని ఆ స్పాట్ను కూడా వాళ్ళు టూరిజం స్పాట్గా మార్చేసి అందరూ అక్కడ వెళ్ళి చూస్తున్నారట. ఓహో, ఇక్కడి నుంచైనా తోసేసింది, ఎలా తోసేసింది అని. సో ఇంత హైఫై అయిపోయి ఇంతగా సంఘటన హైలైట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విస్తుపోయేటువంటి నిజాలు ఏంటంటే, ఎంత ప్లాన్డ్గా, ఎంత క్రికెట్గా, ఎంత కౌల్డ్ బ్లడెడ్గా చంపడానికి ప్లాన్ వేశారు. కట్టుకోబోయే భర్తను నిర్దాక్షిణ్యంగా కొండపై నుంచి తోసివేయడానికి ముందు వాళ్ళు చేసుకున్నటువంటి ప్లాన్ ఏంటి, వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటి, వాళ్ళు చర్చించుకున్న చర్చలు ఏంటి, వాట్సాప్లో వాళ్ళ చాట్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఒకరికొకరు బాగా మాట్లాడుకోవడం. మొట్టమొదటి ఏమనుకున్నారు, చేతన్ చౌదరి తోసేశాడు అని అనుకున్నాం. ఆమె సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఒక స్పాట్లో కూర్చొని లేచిన వెంటనే ఆ సిగ్నల్ అందుకొని చేతన్ వచ్చి ఆ కేతన్ను తోసేశారని మొదలు అనుకున్నారు. ఇప్పుడేమనుకున్నారు, లేదు చేతన్ ఆ తర్వాత సియా వీళ్ళిద్దరూ కలిసి కేతన్ అగర్వాల్ను మూకుమ్మడిగా తోసేశారు. అయితే అంత లోతుగా లేనటువంటి కింద ప్రాంతంలో ఉన్న తోసేయడంతో చాలామందికి అనుమానం వచ్చింది. ఎలా చేశారు, ఏం కథ. ఈ కేసుకు సంబంధించి ఆమెను విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో కూడా ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నప్పుడు ఆమె మొహంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అరే, నేను ఒక నిండు ప్రాణాన్ని తీసేశాను కదా, ఎందుకు ఇలా జరిగింది, నా వల్ల తప్పు జరిగిపోయిందా అనేటువంటిది ఏదీ కనిపించట్లేదని ఇప్పుడు అందరూ అంటూ ఉన్నారు. సో సియా గోయల్ మొహంలోన ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. నేను చేసింది కరెక్టే అని ఆమె అనుకుంటుందని కూడా చాలామంది అంటూ ఉన్నారు. పైగా ఈ వ్యవహారం జరగకముందు తన ఫోన్లో ఉన్నటువంటి హిస్టరీని అంతా కూడా డిలీట్ చేశారు చాలా తెలివిగా, ఎవరి చేతికి దొరకకుండా. అయితే పోలీసులు దాన్ని క్లౌడ్ ద్వారా రిట్రైవ్ చేసినటువంటి చాట్ చూస్తే వాళ్ళకు విస్తుపోయేటువంటి నిజాలు కాస్త బయటపడ్డాయి. వీటన్నిటితో పాటు
అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ చేద్దాం అనుకున్నారు, అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేద్దామని కోర్టుకు అప్లై చేసుకున్నారు. లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే తప్ప వీళ్ళు మనసులో ఉన్న మాట బయటికి రాదు, ఎలా చేశారనేది మనకు తెలియదు అని. అయితే ఈ టెస్ట్ చేయాలి అంటే మొట్టమొదట ఎవరికైతే మీరు టెస్ట్ నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళు అంగీకరించాలి. దీనికి మేము అంగీకరిస్తున్నామని అనాలి. వాళ్ళు అంగీకారం తెలపండి ఈ లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి వీల్లేదు. కోర్టులోన వీళ్ళు అనుమతి కోసం అప్లై చేసుకున్నప్పుడు కోర్టు అడిగింది, మళ్ళీ మీరు అంగీకరిస్తున్నారా అంటే వాళ్ళు మేము దీనికి అంగీకరించము, మాకు లై డిటెక్టర్ టెస్ట్ వద్దు అని నిర్మోహమాటంగా చెప్పడంతోన దాన్ని వాళ్ళు తిరస్కరించేశారు. సో పోలీసులకు ఒక్కొక్కటి కొన్ని ప్లస్ అవుతున్నాయి, కొన్ని మైనస్ అవుతున్నాయి, అయినా దర్యాప్తుని చాలా వేగంగా చేస్తున్నారు. అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషను, ఎవరైనా ప్రేరణ ఉన్నారని వెతికి చూస్తే సినిమాటిక్గా సియా గోయల్ చెప్పింది ఏంటంటే తనకు సోనం అనేటువంటి ఒక హనీమూన్ మర్డర్ కేసులో ఇరుక్కున్న నిందితురాలు తనకు ప్రేరణ అని చెప్పింది. చూసారా, ఒక నిందితురాలు మరొక నిందితురాలకు, ఒక హత్య చేసిన వ్యక్తి మరో హత్య చేసిన వ్యక్తికి ఇన్స్పిరేషన్గా ఉండడం. షీఈస్ ది ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ అని. సో సోనం దారిలోన సియా వెళ్ళింది అని అంటారు. కేతన్ హత్య కేసులోన ఇదే ఇప్పుడు భారీ ట్విస్ట్. అసలు ఎవరి సోనం, ఈమె సోనంకు ఉన్నటువంటి ఈమె వ్యవహారం ఏంటి అంటే, సోనం ఎవరు అంటే సంచలనం మేఘాలయ హనీమూన్ హత్య కేసు అనమాట. సో మేఘాలయంలోన పెళ్ళైన జంట, వీళ్ళు ఇంకా పెళ్ళి కావలసిన జంట, అది ఆల్రెడీ పెళ్ళైనటువంటి జంట, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హనీమూన్ కని వెళ్ళినప్పుడు ఆ హనీమూన్ సందర్భంలోనే అతన్ని ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. ప్రియుడి సాయంతో ఆమె చంపేసింది. ఇక్కడ కూడా చూడండి, ప్రియుడి సాయంతో ఈ అబ్బాయిని తోసేసింది. అక్కడ సోనం కూడా ఏం చేసింది, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తను చంపేసింది అనమాట. సో ఆమె తనకు ఇన్స్పిరేషన్ అని చెప్తోంది. సో ఇక్కడ ఏమని చెప్పిందంటే, సంచలన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనం రఘువంశీ అని పూణే పోలీసులకు చెప్పింది. కేతన్ను హతమార్చిన పశ్చాత్తాపం ఆమెకు ఏమాత్రం లేదు. ఇక్కడ మేఘాలయ కేసు ఏంటంటే, పెళ్ళైన కొద్ది రోజులకే సోనం ఏం చేసిందంటే భర్తను హనీమూన్ కని తీసుకెళ్ళి సోహ్రాజ్ జలపాతం, అక్కడ సోహ్రాజ్ జలపాతం అని ఉంది, ఆ జలపాతం వద్ద ప్రియుడితో కలిసి అతన్ని హతమార్చేసింది. అయితే సోనం హతమార్చేటప్పుడు ఆమె కొన్ని అజాగ్రత్తగా చేసింది. ఏంటి, ఆయుధాలతో దాడి చేసింది. అప్పుడు రఘువంశీ ఆయన ఒంటిపైన కాస్త గాయాలయ్యాయి అనమాట. ఆ గాయాల సాయంతో పోలీసులు ఈ కేసును చాలా సులువుగా ఛేదించారు, ఆమెను అరెస్ట్ చేశారు. ఇక్కడ అలా చెయ్యకూడదని ఆమె నిర్ణయించుకుందట. ఎవరు, సియా గోయల్. సోనం చేసిన తప్పు నేను చేయకూడదు, సోనం ఫిజికల్గా అతన్ని అటాక్ చేసింది కాబట్టి దొరికిపోయింది, నేను అలా ఫిజికల్గా అటాక్ చేయకుండా అతన్ని తోసివేసి ఇది ఒక ప్రమాదము, ఇది ఒక యాక్సిడెంటల్ డెత్గా చిత్రీకరిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని ఆమె అనుకున్నారట. అంతకు మించిన విస్తుపోయే నిజం ఏంటో చెప్పనా మీకు, ఆమె గూగుల్ సెర్చ్ చేసిందట ఈ కేసుకు ముందు. ఏంటి అంటే, ఈ రఘురామ్ కేసును, అంటే ఈ హనీమూన్ హత్య కేసును ఆమె చాలా డీటెయిల్గా చూశారట. ఆ వీడియోలు వాటన్నిటి డీటెయిల్గా చూడడంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ ఆమె ఆన్సర్స్ తెలుసుకునేది. ఏంటి అంటే, పోలీస్ కస్టడీలో మహిళా ఖైదీలను కొడతారా, ఆమె అడిగినటువంటి మొదటి ప్రశ్న. ఎప్పుడు, చంపక ముందు, అతని లోయలో తోసేయక ముందు, అంటే ఎలాగో ఇది తోసేస్తాము, మా పైన కేసు వస్తుంది, మమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెడతారు అని ఈ విషయం చాలా స్పష్టంగా సియా గోయల్కు తెలుసు. చూసారా, ఎంత ప్లాంట్, ఎంత క్రికెట్, ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మీరు అర్థం చేసుకోండి. సో ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న గూగుల్ని ఏంటంటే, మహిళా ఖైదీల్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టినప్పుడు వాళ్ళని ఏమైనా కొడతారా, నంబర్ 1 పాయింట్. రెండవ పాయింట్, అసలు మహిళా ఖైదీలకు ఉన్నటువంటి హక్కులేంటి, వాళ్ళకున్న హక్కులేంటి, వాళ్ళు ఏ హక్కుల ప్రకారం వాళ్ళు తమ స్వేచ్ఛగా బతకొచ్చు, కాస్త సురక్షితంగా బతకొచ్చు అని. సో ఇన్ని రకాలుగా రీసెర్చ్ చేసినటువంటి సియా గోయల్ చాలా నిరంకుశంగా, చాలా అమానవీయంగా కేతన్ అగర్వాల్ని హత్య చేసేసారు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు కూడా తెరపైకి రావడంతో అందరూ అవాక్ అయిపోతున్నారు. ఈ మహాతల్లి మరో మహాతల్లిని ప్రేరణగా తీసుకునింది. పెళ్లి చేసుకున్న 3వ రోజుకే భర్తను చంపినటువంటి సోనం ఈ సియాకు ఇన్స్పైరింగ్ క్యారెక్టర్గా మారిందంటే, మళ్ళీ దొంగకు దొంగే ఇన్స్పైర్, హంతకురాలకు హంతకురాలే ఇన్స్పైర్గా మారడం అనేటువంటిది ఎంత విచిత్రం కదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారట. అదండి విషయం. దట్స్ ఆల్.